కాకినాడ నగరంలో భిక్షాటన నిర్మూలన, నిరాశ్రయుల పునరావాసం లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అమలు చేస్తున్న స్మైల్ ప్రోగ్రాంపై అధికారులంతా సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని కార్పొరేషన్ అదనపు కమిషనర్ కేటీ సుధాకర్ తెలిపారు. వివిధ శాఖల అధికారులతో కలిసి కార్యక్రమం అమలు విధానం, విభాగాల మధ్య సమన్వయం, తదుపరి చర్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగరంలో భిక్షాటన చేసే వ్యక్తులను గుర్తించేందుకు 2 రోజుల్లో ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. సర్వేలో గుర్తించిన వారి పూర్తి వివరాలను నమోదు చేసి అవసరమైతే వైద్య పరీక్షలు నిర్వహించేందుకు హెల్త్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకుంటామని పేర్కొన్నారు. ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తక్షణ చికిత్స అందించిన అనంతరం పునరావాస కేంద్రాలకు తరలించే చర్యలు చేపడతామని చెప్పారు. భిక్షాటనను కేవలం నిరోధించడం కాకుండా సంబంధిత వ్యక్తులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు అందించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా సమాజంలో గౌరవప్రదమైన జీవితం గడపడానికి దారి చూపించడం స్మైల్ ప్రోగ్రాం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. కొంతమంది తమ స్వగ్రామాలకు వెళ్లాలనుకుంటే వారికి అవసరమైన రవాణా మరియు ఇతర సహాయాలను కూడా అందించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. పోలీస్, మున్సిపల్, మెడికల్, సోషల్ వెల్ఫేర్, మెప్మా వంటి విభాగాల మధ్య సమన్వయం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. గుర్తించిన లబ్ధిదారుల వివరాలను సంబంధిత రిజిస్టర్లలో నమోదు చేసి ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి విభాగం తమ వంతు బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తిస్తేనే ఈ కార్యక్రమం విజయవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో కార్పొరేషన్ సెక్రటరీ లక్ష్మి, టీపీఆర్ఓ శైలజ, టూ టౌన్ సిఐ అప్పలనాయుడు, మెప్మా పీడీ కనకారావు, వివో సునీత, మెప్మా జిల్లా కోఆర్డినేటర్ రవిశంకర్, సతీష్ బాబు, సూరిబాబు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రిహాబిలిటేషన్ సెంటర్ అంటే అది కూడా ఎన్జిఓనే చూస్తారు. ఎన్జిఓ ద్వారా మనం రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి రిహాబిలిటేషన్ సెంటర్లో వాళ్ళని ఉంచడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ లైవ్లీహుడ్ సపోర్ట్ కానీ ఆ ఎన్జిఓ ద్వారా ఇచ్చి మళ్ళా వాళ్ళు జనస్రవంతులోకి కలిసే విధంగా కానీ లేకపోతే వాళ్ళు ఇష్టపడితే వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబంతో చేర్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది అన్నమాట. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది. దీనికి సంబంధించి మనకి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి, కానీ ఇదొక యాక్టివిటీ చేయడానికి సపరేట్గా ఇంకొక డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల దీన్ని ఒక ఎన్జిఓకి ఇచ్చి ఎన్జిఓ ద్వారా వాళ్ళకి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళకి కావాల్సిన ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ స్మైల్ ప్రోగ్రామ్ అనేది మనం 100% ఇంప్లిమెంటేషన్ చేయాలి. ముఖ్యంగా మన సీఎం గారి ఉద్దేశం కానీ పిఎం గారి ఉద్దేశం ఏంటంటే యాచక వృత్తిలో ఎవరు కూడా ఉండకూడదు, బెగ్గింగ్ అనేది ఎవరు చేయకూడదు. వీళ్ళందరినీ కూడా మనం రిహాబిలిటేట్ చేసి రిహాబిలిటేషన్ చేయడమే కాకుండా వాళ్ళు సెల్ఫ్ సస్టైన్గా స్కిల్ డెవలప్మెంట్ కలిగి ఉండటం కానీ లైవ్లీహుడ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు స్వతహాగా వాళ్ళు సంపాదన పనులు కానీ లేకపోతే వాళ్ళు జీవించే విధంగా చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం.